జనవరి 13వ తేదీన జీవముగల దేవుని మాటలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాము. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన యెడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ ప్రభా. తండ్రి, ఈ దినంనైనా మీ బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షణానందంతోనూ, సమాధానంతోనూ, ప్రేమతోనూ, ఐక్యతతోనూ నింపండి ప్రభా. అయ్యా, ఈ అంత్య దినములై ఉండగా ప్రభా మీ బిడ్డలందరికీ కూడా ప్రభా పరిశుద్ధాత్మను అనుగ్రహించండి తండ్రి. ఈ శోధన కాలంలో ప్రభా మీ బిడ్డలందరినీ కూడా ప్రభా మీ రెక్కల చాటున దాగు చేయండి దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, మీ బిడ్డలకు ఏదైతే అవసరమైనదో ప్రభా, అవసరతలన్నీ ప్రభా మీ ఐశ్వర్యం చొప్పున, మీ మహిమ చొప్పున తీర్చివేయండి నాయన. అయ్యా యేసయ్యా, ఎవరెవరైతే ప్రభా ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి ప్రభా. అయ్యా తండ్రి, మీ బిడ్డలందరినీ కూడా ప్రభా పరిశుద్ధాత్మ చేత ముద్రించమని, ఇదిగోనైనా ఈ దినం ఇచ్చిన ప్రభా అయ్యా తండ్రి 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 ఈ దినం ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ అయ్యా తండ్రి అయ్యా ప్రభా మీ ఆజ్ఞలు అనుసరించి మీ చిత్తమును జరిగించి తండ్రి మీ రాజ్యానికి వారసులగునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.